ఫస్ట్ క్వెషన్‌కి ఆన్సర్ మీరు కామెంట్ చేయండి. సెకండ్ క్వెషన్ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సెకండ్ క్వెషన్ వచ్చేసి ఫాదర్ ఈస్ 4 టైమ్స్ సన్. ఆఫ్టర్ 5 ఇయర్స్ ఫాదర్ విల్ బి 3 టైమ్స్ ఆఫ్ సన్. ఫైండ్ దేర్ ప్రెజెంట్ ఏజ్. ఇది చాలా సింపుల్ క్వెషన్. మనం క్వెషన్ చూస్తూనే ఆన్సర్ చేయొచ్చు. జస్ట్ ఒకటే స్టెప్ ఉంటుంది. కానీ మీకు అర్థం అవ్వడానికి 3, 4 స్టెప్స్ చెప్తాను. ఓకేనా? ఫస్ట్ ఫాదర్‌ది, సన్‌ది నేను పెడుతున్నాను. రేషియోస్ లాగా చెప్తాను. ఓకేనా? ఫాదర్ ఈస్ 4 టైమ్స్ ఆఫ్ సన్ అంటే నేను 4:1 అని పెట్టుకుంటున్నాను. ఓకేనా? ఆఫ్టర్ 5 ఇయర్స్. ఆఫ్టర్ 5 ఇయర్స్ ఫాదర్ విల్ బి 3 టైమ్స్ ఆఫ్ సన్. 3:1. ఇప్పుడు మనం ఏం చూడాలంటే డిఫరెన్స్ చూడాలి. డిఫరెన్స్ అంటే ఏంటిది? మైనస్. 4 - 1 3 అవుతుంది. ఇక్కడ 3 - 1 2. ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటిది? 1. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని అనుకుంటున్నాం. ఈ 5 అనేది ఎక్కడికెళ్ళి వచ్చిందంటే ఆఫ్టర్ 5 ఇయర్స్ అని క్వెషన్‌లోనే ఇచ్చింది కదా! సో ఇప్పుడు మనం ప్రెజెంట్ ఏజ్ అనేది ఫైండ్ చేస్తున్నాం. ఫాదర్‌ది, సన్‌ది. సో ఫాదర్‌ది ఇక్కడ ఏముంది? 4 ఉంది. ఓకేనా? ఈ 4 ఇంటూ ఈ 5ని మల్టిప్లై చేయండి. 4 ఇంటూ 5 20. ఓకేనా? నెక్స్ట్ సన్‌ది ఏముంది? 1 ఉంది. 1 ఇంటూ 5 5. ఓకేనా? ఫాదర్‌ది ప్రెజెంట్ ఏజ్ వచ్చేసి 20 ఇయర్స్. సన్‌ది ప్రెజెంట్ ఏజ్ వచ్చేసి 5 ఇయర్స్. ఈ క్వెషన్ అనేది చాలా సింపుల్. అసలు ఇవన్నీ స్టెప్స్ అనేవి అవసరం లేదు. డైరెక్ట్ ఇక్కడ క్వెషన్ చూస్తూనే ఈ 4 ఇంటూ 5 ఇక్కడ సన్‌ని మనం 1గా తీసుకొని చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. కానీ మీకు అర్థం అవ్వాలనేసి ఇలా చిన్న చిన్న స్టెప్స్ చెప్పాను. ఫస్ట్ క్వెషన్‌కి ఆన్సర్ ఏమొస్తుందని కామెంట్ చేయండి. అండ్ డెఫినెట్‌గా అర్థమైన వాళ్ళు యెస్ అని కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్‌లో. అర్థం కాని వాళ్ళు నో అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.